ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో టీమిండియా సతమతమవుతోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ విజయానంతరం బరిలోకి దిగిన తొలి 2 సిరీస్లో టీమిండియా ఓటమి పాలైంది. దాదాపు 7 ఏళ్ల తర్వాత టీమిండియా వరుసగా 2 టీ20 సిరీస్లు కోల్పోవడం ఇదే తొలిసారి. పసికున ఐర్లాండ్తో 2 టీ20ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా తాజాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో కోల్పోయింది. పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్తో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. దాంతో టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. వరుసగా 6 మ్యాచ్ల్లో 5 పరాజయాలు ముట్టగట్టుకుంది. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే వరుసగా 5 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలవకపోవడం ఇదే తొలిసారి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో వరుసగా 13 సిరీస్లు గెలిచిన టీమిండియా ఇప్పుడు ఒక్క మ్యాచ్ గెలిచేందుకు ఇబ్బంది పడుతోంది. వరుస పరాజయాల నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్ 2027 వరకు ఉన్నప్పటికీ ప్రస్తుత పరాజయాల నేపథ్యంలో అతని స్థానంపై కూడా బోర్డు పునరాలోచన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికిప్పుడు అతని పదవికొచ్చే ముప్పు లేనప్పటికీ ఈ వైఫల్యాలు ఇలాగే కొనసాగితే అతని కాంట్రాక్ట్ను కుదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ను పక్కన పెట్టి అయ్యర్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ కుర్రాళ్లతో కూడిన టీం కుదురుకునేందుకు టైం పడుతుంది అన్న వాదన కూడా కరెక్టే. కానీ వరుస పరాజయాలకు అదే కారణమని చెప్పడం సరికాదు అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేస్తున్న వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ పట్ల బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరి బ్యాటింగ్ను నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రతి బంతిని బాదకుండా కండిషన్స్కు తగ్గట్టు ఆడాలని, మ్యాచ్ పరిస్థితులు అర్థం చేసుకోవాలని బీసీసీఐ కోరుకుంటోంది. వైస్ కెప్టెన్ తిలక్ వర్మపై కూడా సెలెక్టర్లు ఒక కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్లో అతను పెద్దగా ప్రభావం చూపలేదు. టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ ఆడిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టులో చాలా మార్పులున్నాయి. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు కూడా జట్టులో లేరు. టీంను రీసెట్ చేసేటప్పుడు ఫలితాలు రావడానికి కాస్త టైం పడుతుందని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.